ఆచరించడం ద్వారా ఎట్లాంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయి? నేను చెప్పిన శుభాశుభ ఫలితాలు అంటే 2 రకాలు మిక్స్డ్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అంటే గురు సంచారాన్ని ఇక్కడ 2 రకాలుగా చూడాలి మనము. ముఖ్యంగా సంవత్సరం పాటు తీసుకుంటున్నాం మనం. సంవత్సర కాలంలో అంటే ఈ నవంబర్ 24 నుంచి నెక్స్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది. సో ముఖ్యంగా ఏప్రిల్ నెలాఖరు వరకు కూడాను ఈ మీన రాశి వాళ్ళు అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయాల్లో? ప్రొఫెషనల్ లైఫ్, అలానే బిజినెస్, అలానే హెల్త్. సో ఇట్లాంటి అన్ని రకాలుగాను మోస్ట్ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. సో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, జాబ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ చాలా కష్టపడుతూ ఉంటారు, అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాచుకున్నవి, సేవింగ్స్ చేసినవి అన్నీ ఖర్చు పెట్టేసే ఛాన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇది కొంతవరకు మనము అష్టవర్గ పాయింట్లు బాగుంటే కనుక మేబీ మీ సేవింగ్స్, మీరు కష్టపడ్డ డబ్బులు అన్నీ కలిపి మీరు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, ఓ స్థలం కొనుక్కోవచ్చు, ఒక వెహికల్ కొనుక్కోవచ్చు. అలాంటి ఆపర్చునిటీ ఇస్తారు. అష్టవర్గ బాగాలేకపోతే ఇలాంటివన్నీ కూడా అంటే మనం చేసుకున్న సేవింగ్స్, అట్లానే మనకు అంటే ఆస్తిని కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇల్లు అమ్మడము, అట్లానే మనం దాచుకున్న ధనాన్ని ఖర్చు పెట్టేయడము, హెల్త్ ప్రాబ్లమ్స్, హాస్పిటలైజేషన్. అంటే ఏ రకంగా చూసినా కొంతవరకు మీకు గురు సంచారం బాగా, ఎందుకంటే రాశాధిపతి, మీకు రాశాధిపతి దశమాధిపతి అది వ్యయస్థానం అయ్యాడు కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. సో వీటన్నిటిలోనూ ఒక చిన్న మంచి పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు వృత్తి రీత్యా ప్రొఫెషనల్గా బయటకు వెళ్ళాలనుకుంటే మటుకు ప్రొఫెషనల్గా నేను విదేశాల కోసం ప్రయత్నిస్తున్నాను, దేనికి ముఖ్యంగా జాబ్ గురించి అంటే ఆన్ సైట్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అట్లానే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మటుకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు విదేశీయానానికి ప్రయత్నిస్తే అది సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ కూడా కొన్ని అడ్డంకులు వస్తాయి, ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అఫ్కోర్స్ ఫారెన్ ట్రావెల్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్స్ లేకుండా ఉండదు. కాకపోతే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు. సో అయితే ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, అది హౌసింగ్ అని ఏదైనా వాళ్ళకి బాగుంటుంది. కాకపోతే ఖర్చులు అధికము, మీరు సేవ్ చేసుకునేవి అన్నీ కూడా ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇచ్చే చిన్న అడ్వైస్ ఏంటంటే, మీకు ఎలాగా ఖర్చులు తప్పవు ఈ 5 నెలలు. దాని బదులు మీరు ఏం చేస్తారంటే, వీలైతే బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి, లేకపోతే మీరు ఉన్న దగ్గరే ఎంతో కొంత బంగారం కొనండి. కొంచెం ఒక 1 గ్రామ్ 2 గ్రామ్స్ అట్లీస్ట్ నెలకు ఒకసారి. ఎందుకంటే మీ డబ్బులు ఎలాగో ఖర్చు అయిపోతాయి. దానికన్నా మీరు ఏ గోల్డ్ కొనడానికి ఖర్చు పెడితే అట్లీస్ట్ మీ దగ్గర గోల్డ్ అయినా ఉంటుంది. సో కాబట్టి మీనరాశి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన మెయిన్ అది, మీకు స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా అవనేయండి, అన్ని రకాలుగానే ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సిందే, కష్టపడే టైం. సో కొంత దత్తాత్రేయ చరిత్ర, అట్లానే మీకు దత్తాత్రేయుడికి కొంత అంటే చదువుకోవడం కానీ, పూజ చేసుకోవడం కానీ, లేదా పిలిగ్రిమేజ్కి అవకాశం ఉంటుంది. అంటే దూర ప్రాంతాలలో ఉన్న దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. సో ఎవరైనా సరే కొంచెం కష్టపడుతున్నామంటే, మీకు ఉన్న ప్లేస్ నుంచి దూరంగా ఉన్నవి, లైక్ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉండే తిరుపతి వెళ్ళడమో, లేకపోతే భద్రాచలం వెళ్ళడం కానీ, లేకపోతే కాశీ కానీ, లేకపోతే హరిద్వార్ కానీ, ఇలా దూర ప్రాంతాలకి ఒక తీర్థయాత్ర చేసిరండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు మనశ్శాంతి ఉంటుంది, అనవసరమైన ఖర్చులు ఈ రూపంలో వెళ్ళినట్టు అనిపిస్తాయి. సో కాబట్టి మీనరాశి వాళ్ళు ఫాలో అవ్వాల్సింది, ముఖ్యంగా మీరు రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే దైవారాధన. అది కూడాను దగ్గరలో ఏమైనా టెంపుల్ ఉంటే నడిచి వెళ్ళి కొంత ప్రదక్షిణాలు చేయడం. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరే స్వయంగా కొంతవరకు మీ ఎనర్జీని ఇచ్చేస్తున్నట్టు. దానివల్ల ఏమవుతుంది, మీకు నష్టపోయే అవకాశాలు తప్పుతాయి. సో మీనరాశి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేసేది. ఇక మీకు మీనం నుంచి అంటే మీనంలోకి ప్రవేశించినప్పుడు, కుంభం నుంచి మీనంలోకి వచ్చినప్పుడు అక్కడ 6 నెలల పాటు అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఎంత కష్టపడ్డారో దానికి అంతకు మించి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనే చూద్దాం. ముఖ్యంగా ఆయన మీనంలోకి ప్రవేశించగానే స్వస్థానంలోకి వస్తారు కాబట్టి బలం పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మీ లైఫ్లో కూడా దైవ బలం పెరుగుతుంది. అండ్ మీకు దేనికోసం ప్రయత్నిస్తున్నారు, కోరికలన్నీ తీరే టైం. ఒక ప్రొఫెషనల్ లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అదృష్టం కలిసి వస్తుంది, పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది, మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు హైయెస్ట్ లెవెల్స్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మీరు ఏది మాట్లాడినా దానికి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీకున్న
నాలెడ్జ్, వీటన్నిటికీ కూడా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో అది స్టూడెంట్స్ అవనియండి, ముఖ్యంగా ఎవరైనా సరే హయ్యర్ లెర్నింగ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే స్టూడెంట్స్ అందరికీ కూడాను, సో మీనరాశిలో చదువుకుంటున్న వాళ్ళందరికీ కూడాను ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే గురుస్థానంలో ఉన్నవాళ్ళు అంటే టీచింగ్ ప్రొఫెషను, మీకు బ్యాంకింగు, అట్లానే లా రిలేటెడ్, మనీ రిలేటెడ్, వీటన్నిటికీ కూడా ఎక్సలెంట్ అని. ఇట్లాంటి ప్రొఫెషన్స్ ఉన్నవన్నీ బాగుంటాయి, మిగిలినవి కూడా బాగుంటాయి. ఈవెన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కాకుండా ఉన్నవన్నీ కూడా బాగుంటాయి. అంటే మీరు స్థానికంగా చేయగలిగేవి చేస్తున్న బిజినెస్లో ముఖ్యంగా మీరు ఏదైనా ఫినాన్షియల్ సపోర్ట్ కోసం ట్రై చేస్తున్నట్టయితే అది మీరు రేపు మే నుంచి 2022 మే నుంచి ప్రయత్నిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా నేను బిజినెస్లోకి రావాలి అన్నప్పుడు కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే గురు సంచారము సంవత్సరం పాటు మనం తీసుకున్నట్టయితే మొదటి 5 నెలలు ఇబ్బందికరంగా, అంటే మే వరకు, ఏప్రిల్ ఆఖరి వరకు ఇబ్బందికరంగాను, అక్కడ నుంచి అద్భుతంగాను ఉండే అవకాశం ఉంటుంది. సో కష్టపడాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలో నేను చెప్పాను. సో అన్ని రకాలుగా బెనిఫిట్ రిజల్ట్స్ ఉన్నప్పుడు మీరు ఏది చేసినా బాగానే ఉంటుంది. సో ఇది మీనరాశి వాళ్ళకి సంబంధించి గురువు 2021-22 ట్రాన్సిట్స్ని ఈ సంవత్సర కాలంలో ఎట్లా ఉండబోతుంది. సో కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి, అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే గురువు కాబట్టి దైవారాధన, మనకి గుళ్ళకి వెళ్ళడము, గుళ్ళకి వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా డొనేట్ చేయడము, ఏ అన్నదానానికో లేదా అట్లీస్ట్ ఓ 11 రూపాయలు హుండీలో వేయడము, కాస్త ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా ఎవరికైనా సరే గురువు బాలేని స్థానాల్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఇది మీనరాశి వాళ్ళకి గోచారము, గురు సంచారము రాబోయే సంవత్సర కాలంలో ఎట్లా ఉండబోతుంది అనేది. అండ్ థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.